జేసీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లక్కవరం పిహెచ్సి ఆధ్వర్యంలో ఎంపీయూపీ పాఠశాలలో స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించిన డాక్టర్ శిరీష, పాల్గొన్న కౌన్సిలర్లు, మెడికల్ సిబ్బంది. పట్నంలో ముగిసిన పింఛన్ల పంపిణీ పర్యవేక్షించిన నగర పంచాయతీ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు. జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు రైతు సంఘం సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ఎంపికకు కసరత్తు. పోలవరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణకు భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, చిరంజీవి అభిమానులు. జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు రైతు సంఘం ఎన్నికలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా పొగాకు బోర్డు వద్ద రైతుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రైతు సంఘం అధ్యక్షునిగా కరాటం రెడ్డి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికవగా ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ నెలకొంది. తెలుగుదేశం నాయకులు పరిమి రాంబాబును పలువురు రైతులు ప్రతిపాదించారు. ప్రస్తుతం 2 బోర్డులుండగా చిన్న రైతులంతా ఒక బోర్డును, పెద్ద రైతులంతా మరో బోర్డుకు వేరువేరుగా అధ్యక్షులు ఎంపిక జరపాలని, రైతులంతా కలిసికట్టుగా ఏకత్రాటిపై ఉండాలని పలువురు సీనియర్ రైతులు కోరారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు కరాటం రెడ్డి నాయుడును ఈసారి కూడా కొనసాగించాలని మరికొందరు రైతులు ప్రతిపాదించారు. ఇలా రాత్రి పొద్దుపోయే వరకు ఎన్నికలు జరిగాయి. మన బోర్డులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తెలంగాణ నుంచి వచ్చే రైతులు తీసుకెళ్ళిపోయే పొరపాట్లు వస్తున్నాయి కాబట్టి అవి నోబుడ్ కూడా ఫెసిలిటీ చేయలే. రైతులు పడుకోవడానికి ఇక్కడ మనకు బిల్డింగ్ ఇచ్చారు, అక్కడ బాత్రూమ్లు కట్టించారు. అలాగే వన్లో కూడా 2లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పవలసింది ఏమంటే, ఇప్పుడు ఆర్య సత్యనారాయణ గారు మాట్లాడు, ఆయన చిన్న రైతులకి అన్యాయం జరుగుతుంది, పెద్దోళ్ళు రేట్లు వేయించుకుంటున్నారని చెప్పి ఒక అభిప్రాయం తీసుకొచ్చాడు. మన చైర్మన్ చాలా ఆనెస్ట్. మోడీ గారు 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన గత జరిగిన 3 సంవత్సరాల నుంచి ఈ రైతు నాయకులు యావరేజ్ తీసి వ్యత్యాసం చూశారు. ఆయనకి వ్యత్యాసం కనిపించలేదు కాబట్టి ఎవరిని కామెంట్ చేయలే. కాకపోతే ఏ రైతు ఎంత అమ్మాడు, ఎంత డిఫరెన్స్ వచ్చింది అని చూసుకుంటే తెలిసిపోద్ది. పెద్ద విషయం కాదు. ఎక్కడన్నా చిన్న రైతులకి ఉన్న చోట్ల అన్యాయం జరగవచ్చు. అవార్డులు వచ్చినాయి, చిన్న రైతులకే వచ్చినాయి. వెళ్తే 100 రూపాయలు కలిసి వద్దంతే నాయకుడికి, కానీ 900 నష్టపోతాడా నాయకుడు కూడా. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, అవన్నీ ఎక్కువ అవుతాయి. అంటే ఒక ఎన్నికప్పుడే వస్తుంది, అది చాలా విచారకరమైన విషయం. ఎన్నికైన తర్వాత పై సంఘం ఈ సంఘం రావట్లేదు, ఒక ఎన్నికప్పుడే వస్తుంది. అది చాలా దురదృష్టకరం కూడా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ సంఘం 2 కలిసి ఉండాలి. గౌరవంగా ఇదివరకు చేసినట్టే గౌరవంగా యునానిమస్గా మనలో ఒకళ్ళు ప్రెసిడెంట్ చేసుకుని, అలాగే ఎవరైనా సరే ఈ కింద పర్వాలేదు, కింద వారినే చేసుకుని యునానిమస్గా అందరూ ఆమోదంతో ఇదివరకు ఎలా గౌరవంగా పెద్దలందరూ 10 మంది పెద్దలు కూర్చుని ఎలాగైతే చేశారో అలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది. చేస్తారు ఎప్పుడన్నా అర్థం చేయండి. అదే రెవెన్యూలో కూడా ఒక విఆర్ఓను ఆరాధన చేసుకుంటారు. ఎందుకంటే చిన్నోడికి పదవిస్తే బాగా చేసుకెళ్తాను ఉద్దేశం. అంటే పెద్దోళ్ళకి ఇవ్వకూడదని కాదు. మీరేంటంటే ఎప్పటి వరకు ఈ రోజే జరిగిపోవాలనేది లేదు. ఎప్పటి వరకు జరిగిన లక్ష్మణరావు కానీ, రాఘవరావు గారు, రెడ్డిబాబు గారు కానీ, రాంబాబు వీళ్ళందరూ కూడా చక్కగా తీసేయడం జరిగింది. బోర్డు 1 to అది కింద బోర్డు పై బోర్డు అనే ఎంతసేపు చెప్పిన ఏంటంటే, నేను దత్తుడు గారికి నా మనవి, ఎంతసేపు చెప్పిన చాలా మంది రైతులు ఇక్కడ వ్యక్తం చేసింది ఏంటంటే, మనసులో ఉన్న భావాలను డైరెక్ట్గా వ్యక్తం చేయమని చెప్పడం జరిగింది.
2 బోర్డులు కలిపి చేసుకుంటేనే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అదే దిశగా కొనసాగిద్దామని చెప్పి ఇక ఎవరు చెప్పిన ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ రెడ్ బాబు గారు కానీ అందరూ ఏంటంటే బేలు తీసుకొచ్చేటప్పుడు కానీ ముఖ్యంగా ఇందాక రైతు వాళ్ళు చెప్పాడు, మీ సంఘం కూర్చుని రైతుకి అందరికీ చెప్పలేరు, కానీ ఏంటంటే మనం ప్రజలకు ఎన్నుకున్నాం కనుక బాగా ఏంటంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు సూక్ష్మతో తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏంటంటే చక్కగా ఏంటంటే ఒకరోజు లేట్ అయినా ఈ రోజే డెసిషన్ చేయాలనేది కాదు. దత్తుడు గారు మనం నేను చాలా జంగారెడ్డిగూడెంలోని జేపీ సెంటర్లో ఈ నెల 2, 3, 4, 5 తేదీల్లో క్రీస్తు సువార్త సభలు నిర్వహించారు. చెన్నైకు చెందిన రెవరెండ్ డాక్టర్ కోన శౌరిబాబు క్రీస్తు సువార్త బోధించారు. పట్నానికి చెందిన కె అచ్చిబాబు ప్రతి సంవత్సరం ఇలా సువార్త సభలు నిర్వహిస్తుంటారు. అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ సభలో పాల్గొన్నారు. జబ్బుల్లో ఏ జబ్బులు మనకున్నా ఆయన మనల్ని స్వస్థపరుస్తారండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో మనము చూచిన ఆ 23 రకాలైన డిసీజెస్ మనకి కనబడతాయి. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఈ గెత్సెమనే గొల్గాతా ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పటికి ఒక 25 దేశాల్లోన 4 భాషల్లో సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటికీ మంత్కి కానీ 2 నెలలకు కానీ ఒక లెటర్ వస్తుందండి, టెస్టిమనీ లెటర్. ఇది ఆలకించి యేసు ప్రభు శ్రమల మీద ధ్యానించినప్పుడు వారి జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ జరిగిందని, పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచావు, నన్ను కూడా స్వస్థపరచు ప్రభా ప్రార్థన చేసేదట. సో విద్యార్థులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాళ్ళు అడ్డు పెట్టుకోవాలని రోటరీ కార్యదర్శి కేఎల్ఎన్ ధనకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటరామానుజపురం మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఆయన స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న 17, 18, 19, 20 వార్డుల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరు రామ్మోహన్ రావులు పింఛన్ల పనితీరు సందర్శించారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ హోమియో మందులు పంపిణీ చేశారు. అనంతరం చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది పింఛన్లు రావడం లేదని, అటువంటి వారికి కూడా పింఛన్లు వచ్చేలా కృషి చేస్తానన్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ అట్లూరు రామ్మోహన్ రావు మాట్లాడుతూ, పింఛన్లు అందని వారు ఆయా వార్డుల కౌన్సిలర్లను సంప్రదించాలని, స్వైన్ ఫ్లూ రాకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజన్ పండు, పెనుమర్తి రామ్కుమార్, కౌన్సిలర్లు మొగళ్లపు శ్రీలక్ష్మి, మందపల్లి మాధవి, జుజ్జూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజుకి 4 వార్డులు చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజుతో కూడా మొత్తం టౌన్ అంతా కూడా పూర్తవుతుంది. ఇప్పుడు ఇక్కడ 17, 18 ఇక్కడ ఇవ్వటం, 19 డిగ్రీ కాలేజీలోను, 20 ఉప్పులమెట్ట ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వికలాంగులకు అవనండి, వృద్ధాప్యులు అవనండి, వితంతువులు అవని అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇంతకుముందు 200 అయితే ఇప్పుడు 1000 రూపాయలు చేయటం, ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ప్రజల్ని, పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రవేశపెట్టారు. 1000 రూపాయలు చేయటం జరిగింది. వికలాంగులకి 1500. ప్రతి గురువారం కూడా ఇక్కడ వికలాంగులకి పరీక్ష సదనం నిర్వర్తిస్తున్నారు. అందులో ఎవరైనా డాక్టర్ పరీక్షలు చేయించుకోలేని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే పర్సంటేజ్ ప్రకారం కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాలేదని ఎటువంటి కంగారు పడొద్దు. ప్రతి అందరికీ కూడా అందేలాగా మేము అందరం కూడా చూస్తాం కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. దాంట్లోని భాగంగా ఇక్కడ మనకి ఇప్పుడు స్వైన్ ఫ్లూ అని ఒకటి వ్యాధి హైదరాబాద్లోను, వైజాగ్లోను, మనకి కూడా ఇక్కడ వేగవరం దగ్గరలో కూడా మనకి అక్కడ వ్యాప్తి చెందింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిశుభ్రతగా ఉండాలి. మన పరికరాలు, మన వీధులు, మన ఇళ్ళు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. మన తినే ఆహారం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే మనం అనారోగ్యానికి మనకు దరిచేరవు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మీరందరూ కూడా ఇది పాటిస్తేనే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్లు రాలేదని ఎటువంటిది కూడా కంగారు పడకుండా రేపు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన మున్సిపాలిటీ పంచాయతీ ఆఫీస్కి వెళ్తే వారందరూ కూడా రాని వాళ్ళందరికీ కూడా ఒక లిస్టు తయారు చేసి వారందరికీ కూడా వచ్చేలా చూస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి. మన స్కైన్ ఫ్లూ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు పెద్దవాళ్ళు 6, చిన్నవాళ్ళు 3 చొప్పున వేసుకోవాలి. 3 రోజులు వరుసగా ప్రతి ఒక్కళ్ళు పాటించి ఏ జబ్బును దగ్గర రానివ్వకుండా ఆరోగ్యాలు కాపాడుకోండి. తప్పనిసరిగా చైర్పర్సన్ గారు చెప్పినట్టు పెన్షన్లు అసలు రాని వాళ్ళందరూ కూడా రేపు నగర పంచాయతీ ఆఫీస్కి వస్తే ఆ లిస్టు ప్రిపేర్ చేసి వచ్చే ఏర్పాటు చేస్తున్నారు మేడం గారు. అలా తప్పనిసరి అందరూ కూడా సహకరించి మీ పక్కన ఎవరికైనా రాకపోయినా రేపు ఆఫీస్కి రమ్మని అక్కడ అందరూ కలిసికట్టుగా పనులు పూర్తి చేద్దాం. తప్పనిసరిగా సహకారం పొందవలసిందిగా నగర పంచాయతీ తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఇబ్బందులనే ఉంటాయి. ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలని తొందరగా గ్రహించుకుని చెప్పిన మాటని మీరు రేపు ఆఫీస్కి వస్తే బాగా ఒక్కసారి మనకు రాలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారని అనుకుంటున్నాం. ఎంతమంది ఉన్నా కానీ లిస్టు ప్రిపేర్ చేసి రప్పిస్తారని మేడం గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అక్కడికి వచ్చి అందరూ మీ డౌట్లన్నీ క్లియర్ చేసుకుని వేలుముద్ర పడిన వాళ్ళు ఈరోజే క్లియర్ అవుతాయి. అలాగే రేపు అసలు రాని వాళ్ళందరూ వచ్చి తప్పనిసరిగా సహకరించండి. ఈ స్కై ఫ్లూ అనేది మనం దగ్గరికి జ్వరాలు కానీ ఏ జబ్బు దగ్గర చేరకుండా మేడం గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు 6, చిన్నవాళ్ళు 3 ప్రతిరోజు కాకుండా 3 రోజులు వరుసగా వేసుకుంటే చాలు. ఇంకే జబ్బు మీ దగ్గర రాదు. కాబట్టి జాగ్రత్తగా అందరూ గ్రహించుకోవాల్సిందిగా నగర పంచాయతీ తరఫున మా కౌన్సిలర్ అందరి తరఫున మేము కోరుతున్నాం. ఎటువంటి డౌట్ లేకుండా ఏమైనా డౌట్స్ ఉంటే నగర పంచాయతీ దగ్గరికి వస్తే డౌట్స్ క్లియర్ చేస్తారు. తప్పనిసరిగా డౌట్స్ క్లియర్ చేసుకుని అందరూ ఒకరికొకరు సహకరించుకుని పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం మండలంలో పట్టాదారు పాసు పుస్తకాలు కావాల్సిన రైతులు ఇక నుండి నేరుగా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన జేసీ న్యూస్తో మాట్లాడుతూ గతంలో రైతులు విఆర్ఓలు తహసీల్దార్ల చుట్టూ తిరిగేవారని, ప్రస్తుతం ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా పాస్ పుస్తకాలు మంజూరు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకి పట్టాదార పాస్ పుస్తకాలన్నీ కూడా గతంలో మాన్యువల్గా ఇచ్చే పరిస్థితుల నుంచి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఈ పట్టాదార పాస్ బుక్స్ ఇవ్వడానికి సంకల్పించిన విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో మాన్యువల్ పట్టాదార పాస్ పుస్తకం ఇచ్చే విషయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ రావడం, డూప్లికేషన్ కానీ, రకరకాల బోగస్ పట్టాదార పాస్ పుస్తకాలు కానీ, ఎన్నో రకాల సంఘటనలు జరగడం మనం అందరం చూడడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా అధిగమించడానికి ఇలాంటి అన్నింటిని కూడా కంట్రోల్ చేసి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్రానిక్ పట్టాదార పాస్బుక్ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా మీ సేవ సర్వీసెస్ ద్వారా మీ సేవలో మ్యూటేషన్స్ పట్టాదార పాస్బుక్ అనే ఒక సర్వీస్ ఉంది మీ సేవలో. ఆ మీ సేవలో రైతులందరూ పట్టాదార పాస్బుక్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానికి ఫారం 8 అనే నోటీస్ని జనరేట్ చేసి రైతు దరఖాస్తు చేసుకున్న 45 days తర్వాత ఫార్మేట్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ ఫార్మేట్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని అప్రూవ్ చేసి డిజిటల్ సిగ్నేచర్ ద్వారా అప్రూవ్ చేసి ఈ పాస్బుక్ కోసం పంపించడం జరుగుతుంది. తదుపరి 10 రోజుల్లో టైంలో ఈ పాస్బుక్స్ అన్నీ కూడా అప్రూవ్ అయ్యి రావడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఇది గమనించి ఇక నుంచి పట్టాదార పాస్బుక్ కోసం మీరు గ్రామ రెవెన్యూ అధికారుల దగ్గరికి కానీ తహసీల్దార్ గారికి రాకుండానే మీ సేవల ద్వారా మీ సేవలో ఉన్న సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధమైన ట్యాంపరింగ్కి అవకాశం లేకుండా భవిష్యత్తులో కూడా సత్వరమే సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన మండలంలో చూస్తే దాదాపు 14,400 పట్టాదారు రైతులు ఉంటే దాంట్లో ఇంకా ఒక 4,000 మంది అటు చనిపోయిన వాళ్ళ లీగల్ ఎయిర్స్ కానీ భూములు కొనుక్కొని పాస్బుక్లు తీసుకునే వాళ్ళు కూడా సుమారుగా ఒక 4,000 మంది పట్టాదారులు ఉన్నారు. వారందరూ కూడా మీరు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించి ఈ పట్టాదారు పాస్బుక్ కోసం మీరు సత్వరమే మన మండలంలో ఉన్న అన్ని మీ సేవలను కూడా మీకున్న అవకాశం అనుకూలంగా ఉన్న మీ సేవకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకొని ఆ దరఖాస్తును కార్యాలయానికి అందించవలసిందిగా తహసీల్దార్ కార్యాలయానికి అందించవలసిందిగా కోరుతున్నాము. దీంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మీరు మా తహసీల్దార్ కార్యాలయానికి కానీ బీఆర్ఓని సంబంధిత బీఆర్ఓని కానీ సంప్రదిస్తే మీ సమస్యకి సొల్యూషన్ చెప్పి
అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని ఈ పాస్బుక్ని పొందవలసిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంక్ వీధిలోని ఆర్కే కాంప్లెక్స్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అగ్గిపుల్లలతో గుర్తు తెలియని దుండగులు కాగితం వెలిగించి షట్టర్ నుండి లోపలికి వేశారు. దీంతో లోపల ఉన్న ఫోటో ఫ్రేమ్స్ దగ్ధమయ్యాయి. బాధితుడు వీరవల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక మండల పరిషత్ ప్రధాన పాఠశాలలో విద్యార్థులకు స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లక్కవరం పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష మాట్లాడుతూ విద్యార్థులు భోజనం చేసే ముందు తప్పకుండా చేతులు కడుక్కోవాలని, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చేతి రుమాలు కానీ మాస్కులు కానీ అడ్డు పెట్టుకోవాలని సూచించారు. అలాగే ప్రధానోపాధ్యాయులు రాజన్ బాబు, కౌన్సిలర్లు బండారు లక్ష్మణరావు, చిట్టుబోయిన రామలింగేశ్వరరావులు మాట్లాడుతూ పట్టణంలో ప్రతి పాఠశాలలో ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పి సుకుమార్, జి మేరీగోల్డ్, ఏఎన్ఎంలు సూర్య బేగం, రేణుక, శశికళ, ఉపాధ్యాయులు ఎండి ఉమర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న వ్యాధులలో స్వైన్ ఫ్లూ ఒకటి. స్వైన్ ఫ్లూ అనేది H1N1 అనే వైరస్ ద్వారా వస్తుంది. ఇది ఎక్కువగా చలికాలం వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ప్రబలుతుంది. స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలు ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్ళు తిరగడం, నీరసం, గొంతు నొప్పి వంటివి. అయితే ప్రతి తలనొప్పి, జలుబు, దగ్గు స్వైన్ ఫ్లూ అవ్వదు. స్వైన్ ఫ్లూ గురించి ఎటువంటి అపోహలు పెట్టుకొని రాదు. ఇది స్వైన్ ఫ్లూ ఎంతో సులభంగా నివారించవచ్చును. స్వైన్ ఫ్లూ నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా స్కూల్స్ను, హాస్టల్స్ను, అంగన్వాడీ సెంటర్స్ను విజిట్ చేసి స్వైన్ ఫ్లూ కేసెస్ గురించి స్క్రీనింగ్ జరిపి స్వైన్ ఫ్లూ లక్షణాలు గుర్తించినట్లయితే వారిని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తరచుగా చేతులు కడుగుతుండడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతిని కానీ చేతి రుమాలు కానీ అడ్డు పెట్టుకోవడం, మాస్కును ధరించడం ద్వారా స్వైన్ ఫ్లూని నివారించవచ్చును. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందికి అనుసంధాన డిపార్ట్మెంట్స్ వారందరూ సహకరించి స్వైన్ ఫ్లూని ఎదుర్కొనడానికి సహకరించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మన మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో లక్కవరం వైద్య సిబ్బంది, శిరీష్ గారు వారి సిబ్బంది కూడా పిల్లలకి స్వైన్ ఫ్లూ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, సోదరుడు మన బండారు లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు విజయవంతంగా జరిగినందుకు, అలాగే వీరందరూ కూడా మా హెడ్ మాస్టర్ గారు, ఇతర సిబ్బంది, మన ఆలీ మాస్టర్ గారు వగేరా ఈ పిల్లల పట్ల ఈ స్వైన్ ఫ్లూ గురించి ఎంతో జాగ్రత్తలు తీసుకొని అవగాహన సదస్సును విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే పరిస్థితిగా మిగతా స్కూల్లో కూడా వారికి స్వైన్ ఫ్లూ మీద అవగాహన తరగతులు చెప్పించవలసిందిగా వైద్యాధికారి శిరీష్ గారిని కోరుకుంటూ ప్రతి స్కూల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలవరంలో జరిగే కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో బయలుదేరారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు గౌడన్ వద్ద నుండి ఆ పార్టీ నాయకులు బయలుదేరారు. ఈ
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, చిరంజీవి యువత అధ్యక్షులు మద్దాల ప్రసాద్లు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చింతల నాని, వలవల తాతాజీ, బాబీ, కుక్కల ధర్మరాజు, కొత్తూరు చిన్న, మంగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రఘువీరారెడ్డి గారు, అలాగే మా ప్రీతమ నాయకులు రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్ గారు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, వీరందరూ కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోలవరం గ్రామంలో సేకరించే కార్యక్రమం జరుగుతుంది. గౌరవనీయులు పెద్దలు పోలవరం ఏఎంసీ చైర్మన్ శ్రీ జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే చిరంజీవి ఫ్యాన్స్, అలాగే చిరంజీవి గారి అభిమానులు మేమందరం కూడా ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని ప్రస్తుతం నేడున్న ప్రభుత్వాలు వాటిని విస్మరించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వారికి ప్రజాకళాన్ని తెలియజేయాలనే సంకల్పంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీర్మానించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున భారీగా మేమందరం కూడా బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు మన పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని, అలాగే దాన్ని త్వరగా నిర్మాణం చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోలవరం మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఈ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ అభిమానులు, చిరంజీవి అభిమానులు కానీ, మెగా ఫ్యామిలీ అభిమానులంతా కూడా తరలి వెళ్తున్నాం. మన మాజీ ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీన్ని ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతూ, అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న ఈ పెన్షన్సే కానివ్వండి, ఈ డ్వాక్రా మహిళలు రుణాలే కానివ్వండి, అలాగే రైతు రుణమాఫీ కానివ్వండి, ఏది జరగలేదు. పెన్షన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఈరోజు గ్యాస్ అయితే చాలామందికి డబ్బులు అకౌంట్లో పడతలేదు. 800 రూపాయలు ఎట్టి బండ కొనుక్కుంటున్నారు, కానీ ఆ సబ్సిడీ మటుకు ఈరోజు కూడా బ్యాంకుల్లో పడతలేదు. చాలామంది చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాలు ఏది కూడా ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. కేవలం పబ్లిసిటీ తప్ప ఏమీ జరుగుతలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు అన్నింటికి కూడా ప్రజలు మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు కార్యక్రమాలు తీసుకెళ్తుందని కోరుకుంటూ, జంగారెడ్డిగూడెంలోని గంగానమ్మ గుడి నుండి బుట్టాయిగూడెం రోడ్ ఎస్ఆర్ పెట్రోల్ బంకు వరకు బీటీ రోడ్డు మంజూరు అయినట్లు నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తెలిపారు. శుక్రవారం చైర్పర్సన్తో పాటు ఆ పార్టీ నాయకులు రోడ్డును పరిశీలించారు. గత 10 సంవత్సరాలుగా ఆ రోడ్డు ఎన్నో గోతులతో నిండిపోయిందని, వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శివలక్ష్మి అన్నారు. రోడ్డు మంజూరుకు కృషి చేసిన మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబుకు, జడ్పీ చైర్మన్ బాపిరాజుకు చైర్పర్సన్ శివలక్ష్మి, కౌన్సిలర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్, నాయకులు రాజన్ పండు, కొంచాడ రాజేంద్ర ప్రసాద్, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మా థియేటర్ దగ్గరికి రావటం, మేమందరం కూడా ఇక్కడ బుట్టాయిగూడెం రోడ్డు ఇది చూడటం జరిగింది.
ఎందుకంటే ఇప్పుడు గత సంవత్సరం 10 సంవత్సరాలు బట్టి కూడా ఈ రోడ్డు మరీ అధ్వానంగా రావటం, ఇటు ఎక్కువగా ట్రాక్టర్లు, ఆటోలు, బళ్ళు ఎక్కువగా ప్రజలందరూ కూడా దీని మీదే వెళ్తాం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. వర్షాలు వస్తే ఈ గోతులు అసలు నీళ్లు నిలిచినాయి అంటే ఎంత లోతున్నాయో కూడా తెలియకుండా అయిపోయింది. ఇటేపు ప్రయాణాలు చేయాలని చాలా భయంతో కూడా వెళ్తున్నారు. ఇప్పుడు గంగానమ్మ గుడి దగ్గర నుండి ఎస్ఆర్ బంకు, ఎన్టీఆర్ విగ్రహం దాకా కూడా ఇక్కడ రోడ్డు వేయటానికి శాంక్షన్ అయింది. మా దృష్టి తీసుకురావటం, మేమేమో మినిస్టర్ గారితో, ఎంపీ గారితో అందరితో కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగింది. ఇప్పుడే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది కాబట్టి మేము త్వరలోనే ఈ అన్నిటికి కూడా పనులు చేయటానికి మేమందరం కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజల దృష్టిలో ఉంచేది ఏంటంటే గత సంవత్సరాలు బట్టి ఎలా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఒకటి దశల వారీగా మేము అందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా సరే పరిష్కరిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఒకటి, ఈ పొట్టు శ్రీరాములు బొమ్మ దగ్గర నుంచి అంగపాలెం శ్రీనివాసపురం బైపాస్ వరకు కూడా మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అది కూడా త్వరలోనే జరుగుతుంది. స్థానికంగా 2వ వార్డులో గల ఈ బైపాస్ కనెక్షన్ రోడ్డు గత 2 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ చాలామంది ప్రమాదంలో తీవ్రంగా ఇబ్బందులు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. దీని నిమిత్తం ఎన్నోసార్లు మేము విజ్ఞప్తులు చేసినా కానీ గతంలో ప్రభుత్వాలు మారి కుదురుకునే పరిస్థితిలో బడ్జెట్ లేక ఎన్నాళ్ళు లేట్ అయింది. ఈ రోజున మన జిల్లా పరిషత్ నుంచి అలాగే రాష్ట్ర మంత్రి పీతల సుజాత గారు ఈ విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మన చైర్పర్సన్ గారు కానీ, మన మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే తాజాగా బుట్టాగన్ రోడ్డు ఇది రిపేరు మరియు ఎక్స్టెన్షన్ నిమిత్తం ఒక ప్రధానమంత్రి సడక్ యోజనలో నిధులు మంజూరు చేస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మింజువలే నిధులు మంజూరు చేయమని మా వార్డు తరపున అలాగే మా ప్రజాప్రతినిధుల తరపున మంత్రి గారికి, పీతల సుజాత గారికి అభ్యర్థిస్తున్నాం. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కూడా ఈ రోడ్డు విషయమే తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్కవరం పిహెచ్సి ఆధ్వర్యంలో ఎంపీ యూపీ పాఠశాలలో స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించిన డాక్టర్ శిరీష, పాల్గొన్న కౌన్సిలర్లు, మెడికల్ సిబ్బంది. పట్నంలో ముగిసిన పింఛన్ల పంపిణీ పర్యవేక్షించిన నగర పంచాయతీ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు. జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు రైతు సంఘం సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ఎంపికకు కసరత్తు. పోలవరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణకు భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, చిరంజీవి అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.